ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. జబర్దస్త్ ప్రోగ్రామ్ తో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది బుల్లితెర రష్మి. మొదట్లో 2-3 సినిమాల్లో నటించిన లాభం లేక చిన్నగా బుల్లితెరకి షిఫ్ట్ అయిన ఈ భామకి జబర్దస్త్ లాంటి ప్లాట్ఫామ్ దొరికేసరికి రెచ్చిపోతుంది. సాధారణంగా అన్ని రియాలిటీ షోస్ కన్నా జబర్దస్త్ అంటే ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇక అందులో అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్నా, కామెడీ చేస్తున్నా సరే టీఆర్పీ రేటింగ్ లో ఎప్పుడూ అదే ముందు ఉంటుంది. ప్రోగ్రాంలో కామెడీ కంటే హాట్ యాంకర్స్ వేసుకునే కాస్ట్యూమ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు ఆడియన్స్. వారిని అలరించేందుకు స్పైసీ డ్రెస్సులతో కేక పెట్టిస్తారు యాంకర్లు కూడా. అనసూయతో మొదలైన ఈ ప్రస్తుతం రష్మి కూడా రెచ్చగొట్టే కాస్ట్యూమ్స్తో ఆడియన్స్కి నిద్ర పట్టకుండా చేస్తుంది. అయితే అమ్మడిని జబర్దస్త్ టీంలో ఉన్న అందరూ మాటలతో ఆడుకుంటారు. ఇక సుడిగాలి సుధీర్ అయితే రష్మిని ఇంకా ఎక్కువగా టీస్ చేస్తాడు. సుధీర్ రష్మిల మధ్య సంథింగ్ జరుగుతుందని అందరూ అనుకున్నారు. వారిద్దరి ప్రవర్తన కూడా దానికి కారణమవుతుంది. అయితే ఈ మధ్య ఈ వార్తలు ఇంకాస్త ఎక్కువయ్యేసరికి రష్మి ఇక వాటికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. నాకు తెలుగు మామూలుగానే వచ్చు, సుధీర్కి ఇంగ్లీష్ బాగా వచ్చు, అందుకే సుధీర్తో తన డౌట్స్ ఏమన్నా ఉంటే చెప్పించుకుంటా అని అన్నది రష్మి. కేవలం డౌట్స్ అడిగినంత మాత్రాన ఇద్దరి మధ్య ఇంత మ్యాటర్ నడుస్తుందని బయటకు వస్తుందా చెప్పండి. షో ఫ్రీ టైంలో కూడా ఇద్దరు క్లోజ్గా ఉంటారని రూమర్ ఉంది. మొత్తానికి సుధీర్తో క్లోజ్గా ఉంటున్నందుకు అమ్మడి కెరియర్కే ఎసురు పెట్టేలా ఉన్నారు కొందరు. ప్రస్తుతం గుంటూరు టాకీస్ సినిమా చేస్తున్న రష్మి దాని తర్వాత చారుశీల సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. మరి సుధీర్తో ప్రేమాన్ని వస్తున్న రూమర్లకు ప్రస్తుతానికైతే చెక్ పెట్టేసింది. కానీ ఫ్యూచర్లో ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్సింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.